హాయ్ అండి. నేను ఫ్రూట్స్ కొనుక్కోవడానికి రత్నదీప్ వెళ్ళాను. కానీ నేను ఫ్రూట్స్ తప్ప మిగతావన్నీ చూస్తున్నాను. చాక్లెట్స్, ఇంకా బిస్కెట్స్ ఉంటాయి కదా! చాలా అవన్నీ చూస్తున్నాను. అయితే హాయ్ అండి. నేను రత్నదీప్‌కి వెళ్ళాను ఫ్రూట్స్ కొనుక్కోవడానికి. అయితే నేను ఫ్రూట్స్ కొనకుండా మిగతావన్నీ చూస్తున్నాను. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా కేక్స్, ఇంకా అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఫ్రూట్స్ మాత్రం లాస్ట్‌కి చూశాను. అయితే మనం ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా! ఆన్లైన్‌లో కంటే మనం బయట కొనుక్కుంటే మనకి చాలా తక్కువ రేట్‌లో వస్తుంది. అదే ఆన్లైన్‌లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది. మీకు జెప్టో తెలుసు కదా! జెప్టోలో మనకి క్యాష్ బ్యాక్ అని తక్కువ రేట్‌లో చూపెడతారు. మనకి క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం ఏదైనా రూ. 50 ప్రోడక్ట్ కొనాలంటే మన అది 50 చూయించదు. 100, 130 అలా చూపిస్తుంది. మొత్తం బిజినెస్ అండి. బిజినెస్‌తోనే ఏదైనా నడుస్తుంది. ఇంకా వెరైటీ అన్నీ ఉన్నాయి. కొత్త ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాయి. మీరు ఎప్పుడైనా రత్నదీప్‌కి వెళ్ళారా? వెళ్తే మీకేమైనా ఆఫర్స్ వచ్చాయా? ఇక్కడ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. అదే మనం ఆన్లైన్‌లో ఉంటే ఇన్ని ఆఫర్స్ ఉండవు. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు షాప్‌కి వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. ఆన్లైన్‌లో అయితే మొత్తం మోసమే. నేను అక్కడ రోటీ చూసా. రోటీ అలా అమ్ముతున్నారు ప్యాకెట్స్‌లో. నేనెప్పుడూ అలా ట్రై చేయలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే అంటే రోటీ కాల్చుకొని తింటారా? లేకపోతే అలానే తింటారా? నాకేం అర్థం కాలేదు. ఫ్రూట్స్ అయితే తక్కువ రేట్లోనే ఉన్నాయి. మనం కొనొచ్చు. వెరైటీ మ్యాగీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్నీ ట్రై చేయాలి.